రెగ్యులర్ క్యాలెండర్ 31వ తారీఖుతో ముగిసిన సినిమా క్యాలెండర్ మాత్రం ఆ నెలలో వచ్చే ఆఖరి శుక్రవారంతోనే ముగుస్తుంది. జూన్ నెలలో ఆఖరి శుక్రవారం దాటేశాం. దీంతో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ పూర్తయింది. మరి ఇప్పటి వరకు టాలీవుడ్ రిపోర్ట్ ఏంటి? సక్సెస్ రేట్ ఎంత? 2024ను సక్సెస్ఫుల్ గానే స్టార్ట్ చేసింది టాలీవుడ్. ఈ ఏడాది సంక్రాంతికి 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాగా 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గుంటూరు కారంకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. జనవరి ఇచ్చిన జోష్ ని ఫిబ్రవరి మంత్ కంటిన్యూ చేయలేకపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, యాత్ర 2, ఊరు పేరు భైరవ్ కోన లాంటి సినిమాలకు మంచి టాక్ వచ్చినా సూపర్ హిట్ అనే రేంజ్ లో అయితే లేవు. మార్చిలోనూ పరిస్థితి అలానే ఉంది. ఆ నెలలో ఒక్క టిల్లు స్క్వేర్ మాత్రమే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి స్టార్ హీరోల సినిమాలు తగ్గిపోయాయి. ఏప్రిల్లో ఫ్యామిలీ స్టార్ గా వచ్చిన విజయ్ దేవరకొండ పర్వాలేదనిపించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది లాంటి సినిమాలకు కాస్త బజ్ క్రియేట్ అయినా సక్సెస్ టాక్ మాత్రం రాలేదు. మే నెలలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ప్రతి వారం చిన్న సినిమాల హడావుడి కనిపించినా సక్సెస్ సౌండ్ అయితే వినిపించలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం సినిమాలు మాత్రమే హిట్ టాక్ సాధించాయి. జూన్ నెలలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. నవదీప్ లవ్ మౌలి, శర్వానంద్ మనమే, కాజల్ సత్యభామ సినిమాలు రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేశాయి. కానీ సక్సెస్ విషయంలో మాత్రం వెనుకపడ్డాయి. నెలాఖరున రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సక్సెస్ జోష్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు మూవీ లవర్స్.